వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు కె రాజేంద్ర కుమార్ గారు. ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, జమ్మూ అండ్ కాశ్మీర్. పాకిస్తాన్లో ఫ్లడ్ రావాలన్నా, పాకిస్తాన్లో కరువు రావాలన్నా మన చేతిలో ఉంది. అబ్సల్యూట్లీ. మనం దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్ విల్ బి ఎఫెక్టెడ్ అని చెప్పి మన ఇండియా దే ఆర్ పీస్ లవింగ్, దే హావ్ నెవర్ టచ్డ్ దెమ్. సిమ్లా ఒప్పందం రద్దు అంటారు పాకిస్తాన్. దానివల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది. బెగర్ కాంట్ బి చూజర్, అండ్ ఫర్ మీ పాకిస్తాన్ ఇస్ ఎ బెగర్. హీ ఈస్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ విత్ ఎ బెగ్గింగ్ బాల్. టెర్రర్ ఫ్యాక్టరీ. వాడు ఎంత బెగ్ చేసినా గివెన్ పరిస్థితుల్లో వాడు బెగ్గింగ్ చేసుకున్నా కూడా వాడు డబ్బులు రావు వాడికి. సార్, వాళ్ళ కంట్రీ నుంచి ఎయిర్ ఫోర్స్ వెళ్ళకూడదు, ఫ్లయింగ్ లేకూడదు, దానివల్ల మనకు లాంగ్ ఎక్కుతుంది అనేది ఒకటి పెట్టారు. దానివల్ల మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఎయిర్లైన్స్కి కానీ లేదా మన కంట్రీకి వచ్చే ఫ్లైట్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది? హార్డ్లీ. దేర్ ఆర్ సర్టన్ అగ్రిమెంట్స్ అమాంగ్ sovereign nations. Fine, you don't fly from there, you fly from somewhere else a little bit. దానిలో ఫ్యూల్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. It doesn't matter. It doesn't. See, when it comes to your national sovereignty, national security and the national integrity, you don't have to worry. You only have to bother about your national sovereignty and integrity. పబ్లిక్ పాకిస్తాన్ పీఓకే మీద అటాక్ చేయాలి, పీఓకి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఒక డిమాండ్ వస్తుంది. People have views like to, but I can say for sure Pakistan should be made to pay the price. ఇన్సిడెంట్ ఇది ఎటువంటి కాశ్మీర్లో కానీ ఇక్కడ జరగకుండా ఉన్నాయి. పర్టికులర్గా కాశ్మీర్లో ఇక్కడ రిపీట్ కాకుండా ఉంటారంటే ఏం చేయాలంటారు? ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ పీస్. మీరు ఎప్పుడు కూడా అంత బాగానే ఉందని ఊరు కూర్చుంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ కశ్మీర్, ఫర్ ఎంటైర్ కంట్రీ యాజ్ ఎ హోల్. వీ హ్యావ్ టు బీ విజిలెంట్. ఎవ్రీ సిటిజన్ ఇన్ ఫ్యాక్ట్ షుడ్ బి ఎ పోలీస్ మ్యాన్. కరెక్ట్. ఓన్లీ పోలీస్ మ్యాన్ కెనాట్ ప్రొటెక్ట్. ద పోలీస్ కెన్ యాక్ట్ ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్. Similarly, the army can operate only when the people at the back, they know the countrymen are there at their back. A policeman should be a friend, philosopher and guide. He should be respected but not. ఫస్ట్ టైం సివిలియన్స్ మీద అటాక్ చేశారు. వాళ్ళు టూరిస్ట్గా సివిలియన్స్ మీద పర్టికులర్గా హిందూ ముస్లిం డివైడ్ చేసేది. దీన్ని ఏ విధంగా చూస్తాం? మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారో జరుగుతుందని? Attacking purely Hindus, yes. హమాస్ స్టైల్ చేద్దాం అన్నట్టుగా ఇది చేశారు. హమాస్లో ఈ విధంగా ఇజ్రాయెల్లో చేశారు, ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేయాలి. దట్ ద స్ట్రాటజీ ఏమిటంటే అక్కడ ఉన్న చేసి ఇక్కడ మన మధ్య కమ్యూనిటీస్ మధ్య డిస్ట్రస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కల్లోలం చెరపాలనే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ జరగదు అది. ఎందుకంటే ఇండియన్, ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండియన్. ఇన్ ఇండియా వీఆర్ ఆల్ ఇండియన్స్. వీఆర్ ఆల్ టుగెదర్. వీ నో వెన్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే వీఆర్ ఆల్ వన్. 65, 71, 99 Kargil war, or now we all rise as one. Jammu IG. Next ever Jammu IG. Like I said, none problems. సార్, జమ్మూ కూడా ఆర్ఎస్పురా అని బోర్డర్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ కూడా. జమ్మూలో ఇంకొక ఇష్యూ, అవి ఆర్ఎస్పురా ఆ ఫిదా అటాక్ బార్డర్ నుంచి క్రాస్ చేసి రావడం అదొక ఎత్తు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెకండ్ ఎత్తు ఏమిటంటే అదే టైంలో దెర్ వాజ్ అమర్నాథ్ ల్యాండ్ అజిటేషన్. వ్యాలీలో ఇట్ వాజ్ ఎ కోalition గవర్నమెంట్, PDP అండ్ ది కాంగ్రెస్. గులాం నబీ ఆజాద్ వాజ్ ది చీఫ్ మినిస్టర్. సో ఫస్ట్ 3 years వాజ్ ది PDP రూల్. వాళ్ళ రూల్ అయిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చింది పవర్ షేరింగ్లో. ఆ టైంలో గవర్నర్ ఏం చేశారంటే, he has formed the Amarnath Shrine Board.
Amarnath Yatra. స్టార్ట్ చేసి Base camp is from, అది కూడా పెహల్గాం నుంచి స్టార్ట్ Pahalgam. Base camp, traditional. There is another one shortcut from Baltal. Right? ప్రతి సంవత్సరం యాత్రలు వస్తారు. ఇట్స్ ఏ యాన్యువల్ యాత్ర ఫర్ 3 months, 4 months. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ అరేంజ్మెంట్స్ అని చెప్పి ద దెన్ గవర్నర్ ఇన్ గుడ్ ఫెయిత్ హీ ఫార్మ్డ్ అమర్నాథ్ యాత్ర ష్రైన్ బోర్డ్. ష్రైన్ బోర్డ్ ఫామ్ చేసి దానికి ఒక టెంపరీ మనం ఆఫీస్ పెడదాం, కొద్దిగా ల్యాండ్. సో ఈ రిక్వెస్టెడ్ ది గవర్నమెంట్ అలాటెడ్ అబౌట్ 100 canals ఆఫ్ ల్యాండ్. 100 canals అంటే ఒక 20 ఎకరాలు అనుకోండి. ల్యాండ్ అలాట్ చేసింది అమర్నాథ్ ష్రైన్ బోర్డ్కి. ష్రైన్ బోర్డ్ చైర్మన్ గవర్నర్ బై లా, దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయన ఏం చేశాడు, ఇది ల్యాండ్ ఇచ్చారు ష్రైన్ బోర్డ్కి, దెన్ వీ కెన్ ఎరెక్ట్ సమ్ స్ట్రక్చర్స్. ప్రతిసారి కట్టి కొలు చేసే వాళ్ళు పర్మనెంట్గా కొద్ది స్ట్రక్చర్స్ పెడితే ఇది పర్మనెంట్గా ఉండిపోతాయి. దాన్ని పెద్ద ఇష్యూగా చేసింది పీడీపీ. ఏమనంటే అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ అంటే హిందూ, అంటే ల్యాండ్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వకూడదు. అండర్ ఆర్టికల్ 370 ల్యాండ్ కెనాట్ బి గివెన్ టు ఎనీవన్. ష్రైన్ బోర్డు పేరు మీద ల్యాండ్ తీసుకొని ఇక్కడ మీరు హిందూస్ని సెటిల్ చేసి యూ వాంట్ టు చేంజ్ ది డెమోగ్రఫీ అని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళు. సో ల్యాండ్ టు ది ష్రైన్ బోర్డ్ షుడ్ బి క్యాన్సిల్డ్ అని చెప్పి మొదలుపెట్టారు. సో దేర్ వాజ్ ఎ హ్యూజ్ రిటాలియేషన్ అండ్ యాజిటేషన్ ఇన్ ది వ్యాలీలో లా అండ్ ఆర్డర్ మొదలైంది. అప్పటికి బై దెన్ వీ హ్యావ్ కంట్రోల్, మిలిటెన్సీ ఆల్మోస్ట్ కంట్రోల్ చేసే స్టేట్కి వచ్చాం, లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. సరే ద గవర్నమెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద మీన్ వైల్ ద గవర్నమెంట్ ఫెల్. పీడీపీ withdrew its support from the Congress against this land allotment. Land was allotted by Azad. So the government fell. Governors rule better. Then lot of things happened. Then the government came out with a particular order withdrawing or almost similarly withdrawing this land allotment to the Shrine Board. Literally backtrack laga. ఇది ష్రైన్ బోర్డ్కి ఇచ్చే బదులు గవర్నమెంట్ చేస్తుంది అది అని చెప్పి ఆర్డర్ చేశారు. అయినా కూడా పీపుల్ డిడ్ యాక్సెప్ట్ బికాస్ ప్రొవొకేషన్ ఉంది కనుక. ఇది డెమోగ్రఫిక్ చేంజ్, హిందూస్ వచ్చి కూర్చుంటారు ల్యాక్స్లో అని. ఆర్డర్ విత్డ్రా చేసేసరికి దెన్ ది అజిటేషన్ స్టార్టెడ్, రిటాలియేషన్ స్టార్టెడ్ ఇన్ జమ్మూ. సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ వ్యాలీ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇన్ జమ్మూ అండ్ వైస్ వర్సా. జమ్మూలో ఒకడేం చేశాడు, I don't want to name him, he is no more. One person who got very emotional, charged up. At that time, ikkada withdraw cheyagane, these fellows were celebrating in Kashmir. There, Jammu people got very agitated. One fellow in the group, he said, since this has happened, ee Baba ki, Amarnath Baba, Shivji ki ichina land ni వాపస్ తీసుకున్నారు, మా ల్యాండ్ ని వాపస్ తీసుకుంది గవర్నమెంట్. నేను దీనికి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నిప్పోసుకొని హీ డైడ్ అని పట్టించుకున్నాడు. మా వాళ్ళు పోలీసు వాళ్ళు ఆప్ చేసి హాస్పిటల్ పెట్టారు. డైడ్ ఆఫ్ బర్న్స్. యాక్చువల్ డ్రామా జమ్మూలో మొదలైంది. డెడ్ బాడీ అక్కడ జనాలందరూ ఇంకా డెడ్ బాడీని తీసుకొని రోడ్ సెంటర్లో కూర్చున్నాం. మేము ఇక్కడే, మాకు మా ల్యాండ్ అని ఇవ్వండి, లేదా మేము ఇక్కడే ఉంటాం, జమ్మూ సిటీలో ఇక్కడే ఇది చేస్తాం, మేము ఇక్కడ మెమోరియల్ కడతాం అన్ని మొదలైపోయింది. ఇక్కడ అదే టైంలో లైక్ ఐ సెడ్ గవర్నమెంట్ ఫెల్, ఇట్స్ ద గవర్నర్స్ రూల్. ఇట్ వాజ్ ద గవర్నర్స్ రూల్ జేఎండ్కేలో అప్పుడు. అండ్ యువర్స్ ట్రూలీ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఆయన అదే ఈ డెడ్ బాడీ రాత్రికి ఇక్కడ ఉంటే మరి ప్రాబ్లం అయింది. ఇంకా 1000 ఎంటైర్ జమ్మూ విల్ కన్వర్జ్ దేర్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ది డెడ్ బాడీ, రైట్? సెంటర్లో గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డజంట్ వాంట్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్. వన్ సైడ్ వ్యాలీ హెస్ టు కంట్రోల్. సెకండ్ టైం నౌ జమ్మూ విల్ ఆల్సో గో అప్ ఇన్ ఫ్లేమ్స్. ఆల్రెడీ ఈస్ గాన్. ఇట్ ఈస్ నౌ టేక్ ఏ రిలీజియస్ టర్న్, హ్యూజ్ రిలీజియస్ టర్న్ అయిపోయింది. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. లేట్ ఇన్ ద నైట్ అందరితో డిస్కస్ చేసుకొని 12 o'clock ఇన్ ద నైట్ మళ్ళీ సేమ్ ఆపరేషన్ రియాసి. బాడీ షిఫ్టింగ్, డెడ్ బాడీ దగ్గర అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు కూర్చొని భజన చేస్తూ కూర్చొని రాత్రి ఇంకా
సేమ్ బాడీ షిఫ్టింగ్ కోసం సేమ్ చేసి వీ హ్యావ్ టు డూ దట్. అందులో లిటిల్ బిట్ ఆఫ్ వైలెన్స్. డెడ్ బాడీని వాళ్ళ చుట్టాలని ఒక వ్యాన్లో పెట్టుకొని తీసుకెళ్ళి దూరంగా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అరే వాళ్ళందరి మధ్య పెట్టి పొద్దున తెల్లవారుజామున ప్రాపర్గా క్రిమేట్ చేయండి అని పంపించాం. వీళ్ళు అక్కడికి పోయేసరికి ఈ లోపల న్యూస్ స్ప్రెడ్. లోకల్ ప్రజలందరూ అక్కడ మళ్ళీ పళ్ళాలు తీసుకొని కొట్టి మన యొక్క ఏమంటారు ఆస్థా, మన యొక్క ధర్మానికి అడ్డంగా డెడ్ బాడీని తీసుకెళ్లారు, కాలపెట్టేస్తున్నారు, రాత్రిపూట పోలీసు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పి పెద్దగా చేసి డెడ్ బాడీ లాక్కెళ్ళి ఐ మీన్ ఏ టిపికల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఏది జరుగుద్దో అన్ని రకాలుగా జరిగింది. బట్ వీ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ కమింగ్ టు సిటీ. అక్కడే మాట్లాడి చేసి ఉద్యోగం ఇస్తాం అది ఇది రకరకాలుగా వీ నెగోషియేటెడ్ స్పోక్ అండ్ దెన్ వీ గాట్ ది డెడ్ బాడీ డ్యూలీ క్రిమేటెడ్ విత్ ఆల్ హిందూ రైట్స్. అక్కడ వాళ్ళతో చుట్టాలతో చేయించాం. బట్ ద ఇష్యూ డిడ్ నాట్ డై దేర్. దట్ హ్యాస్ ఇగ్నిటెడ్ ఏ లార్జర్ ఇష్యూ. సో అదే టైంలో సైమల్టేనియస్లీ దే ఫార్మ్డ్ అమర్నాథ్ యాత్ర సంఘర్ష్ సమితి అని జమ్మూలో ఫామ్ చేసి దే స్టార్టెడ్ అన్ అజిటేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్, విత్డ్రావల్ ఆఫ్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఇట్స్ ఏ వైలెంట్ అజిటేషన్ అక్కడ జమ్మూలో మొదలైంది. And during the agitation, since the Kashmiri people got the land cancelled, they said we will not allow any supplies into valley. All supplies have to go through the national highway ఒకటే route కదా, including Ladakh అన్ని చోటకి through Jammu పోవాలి. They said economic blockade, we will not allow this అని చెప్పి రోడ్ బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రమ్ కఠువా నుంచి పఠాన్కోట్, కఠువా బార్డర్ కదా, అక్కడి నుంచి అప్ టు ఉదంపూర్. ద రోడ్ పాసెస్ త్రూ ఆల్ సెన్సిటివ్ ఏరియాస్ అప్ టు బటోత్ దాకా ఇట్స్ ఓకే. బటోత్ రాంబన్ క్రాస్ అయిన తర్వాత కొద్దిగా సేఫ్ అనుకోవచ్చు అనుకో. సో దర్ ఆర్ మిస్యూస్ ఎలిమెంట్స్. వైల్ దీస్ సప్లై ట్రక్స్, సమ్ ఆఫ్ దెమ్ వర్ గోయింగ్, దే వర్ స్టాపింగ్ అండ్ బీటింగ్ అప్ ది డ్రైవర్స్. అండ్ ద డ్రైవర్స్ ఆర్ ది కశ్మీరీ డ్రైవర్స్. సప్లై డ్రైవర్స్ జనరల్లీ ఉంటారు కశ్మీరీ డ్రైవర్స్ ట్రక్స్లో. బట్ ఇన్ వన్ ఆర్ కేసెస్ వాళ్ళు అందులో మొలటో కాక్టైల్స్ ఉంటాయి చూడు, బాంబ్స్, అవునండి, అవి త్రో చేయటం, బర్న్ ఇంజరీస్తో సమ్ ట్రక్స్ హ్యావ్ గాన్ టు శ్రీనగర్, అనంతనాగ్ సైడ్. అక్కడ పోగానే అక్కడ రిటాలియేటరీ యాక్షన్. అక్కడ ఎవరైతే జమ్మూ బేస్డ్ ట్రక్ డ్రైవర్స్, ఎవరైతే జమ్మూ ట్రక్స్ ఉన్నాయో, జమ్మూ వాళ్ళు ఉన్నారో, వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ మీద వాళ్ళు చేయటం. సో ద ఎంటైర్ స్టేట్ వాజ్ లిటరల్లీ ఇన్ ఫ్లేమ్స్. ఆన్ వన్ హ్యాండ్ ఇట్స్ Kashmir, on the other hand it was Jammu. So we had to impose curfew. I had to impose curfew in Jammu completely, and my counterpart in Kashmir, he was imposing curfew in Valley. So the whole state was literally under curfew. And implementing curfew means you need troops, you need forces, and road blockade. You can't block the road for long. Okay, 2 days, 5 days, 10 days curfew, fine. But beyond that, డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది, పెట్రోల్ ఎక్కడ వస్తుంది, ఫుడ్ మెటీరియల్స్, స్టోరేజ్. అండ్ దిస్ ఇస్ ద సమ్మర్ టైమ్, స్టాకింగ్ జరగాలి. లదాఖ్లో స్టాకింగ్ ఫర్ ద ఆర్మీ, సప్లైస్ హ్యావ్ టు గో అప్ టు సైచిన్ దాకా. ఆల్ సప్లైస్ హ్యాస్ టు గో త్రూ దిస్ రోడ్. సమ్ సప్లైస్ మే గో వై హిమాచల్ రూట్, బట్ ఎసెన్షియల్ సప్లైస్ ఓన్లీ త్రూ జమ్మూ, శ్రీనగర్, లేహ్, కార్గిల్, అదే పోవాలి. So you have to keep the road open. But the roads were blocked in Jammu side. And Valley people said, okay, if you block road in Jammu, hum Muzaffarabad chalte hain. Chalo Muzaffarabad. They started march from Kashmir. And again that to be stopped. Again use of force and casualties. So the cycle continued. And similar thing, once there have been casualties there, reactions, hey, casualties in Jammu, you guys Jammu, since you fellows have failed to clear the blockade, it was happening. Had you ensured free flow of traffic, the transport to Valley, that wouldn't have happened. No, you guys come what may, you have to keep the road open. So we got all the force. We deployed the army. So army means army comes with weapons. We deployed police, we deployed everyone. So army said, if you are deployed, then they'll have to, we don't have lathis.
It's only the police which can do it. Then the governor told me, Rajendra, do whatever you can. But please ensure the road is open tomorrow morning. Tonight all the vehicles should move. Governor. I said, fine, if the orders are clear, then I understand. I called my one of very enterprising SPs, who is known for his very firm Job action. officer. Firm action, and he doesn't bother about anyone. He's a local guy. Because one of the local officers in that area in Jammu, through which this highway passes, that fellow literally ran away from the deserted this district. So I called this officer and I said, I'll not tell the name. He said, now this is the position. Please go, take charge, and please throw the road open and show the convoy moves, the trucks, the vehicles move. He saluted, said, yes sir. He left. Within next 2 hours, I got a message, sir, everything under control, the road opened, the convoys are moving. ఎలా సార్ అంత ఈజీగా? I said, yeah, it's so easy. He said, what have you done? He said, no sir, I just went, I opened fire. I don't know how many people are injured or how many died, but the road is open, throw the road open, the trucks are moving. So obviously there were casualties on the road, which further escalated the situation. But then the message was sent that we can be very, very firm in handling a situation when it comes to them. Because you cannot accept something like economic blockade. How can you, within your own state, your own country, economic blockade, Manipur into truck challenge. In J&K, we cannot allow it. You have got entire Kashmiri population, interdependent. In fact, both the regions are interdependent for everything. In business, they are totally interdependent. And importantly, it is the stocking time for valley. Up to Saichen, Ladakh, the army convoy, everything has to move only through this road for its stocking. How much will you transport through air? It's all by road. పాసిబుల్ కూడా కాదండి. So you have to summer season, and that is only for 6 months. After 6 months winter, the entire road gets closed to Ladakh. So then we had to grapple with the fallout for next 3 months. The fallout in Jammu. But we kept the road open. There have been attacks on police stations. Policemen were injured. Some police stations were burnt. We had to use force. Some civilians got injured. Some died. Some arrested. Many things happened over a period of time. Then the negotiations, parliamentary delegations came. A parliamentary team came. All-party parliamentary delegation. Then I had to make a presentation. I and the divisional commissioner from Jammu. We made a very detailed presentation, 4-hour-long presentation about the entire situation, what all has happened, how the death has happened first, how subsequent things resulted. Antakunde, a few months ago in Rajasthan, if I'm not wrong, there was a Gujarat station for reservations. Agitation law reservation is some people died, about 8 to 10 people died. The administration there did not take any steps to dispose of the dead bodies. As a result, people took those dead bodies, put them on the railway tracks everywhere and brought entire thing to a standstill. With the dead bodies rotting on the street, government unable to act. So we didn't want that to happen in J&K, so we had to take steps to dispose of this dead body initially in Jammu. So I explained them, see, this. So the government cannot be helpless, we had to take action. If you don't take action, what is the next step? The next step would have been this, where we had a very credible information. When they gave their own recommendations, the governor was due with the meetings with the government, central government. He has issued an order, a particular order, which satisfied the Jammu people also, saying that we will do this. We will take over the land, we will create the facilities, we will organize everything he has mentioned. Now, for accepting this, the next demand from them, from the Jammu public was, IG साहब को ट्रांसफर करो. 3 लोग, IG को ट्रांसफर करो और उस SP को ट्रांसफर करो. The SP who took action, transfer them. I told governor, sir, transfer me. Why will you transfer? No question of transferring
That time he had advisors and all, a couple of advisors. No question of transferring Rajendra Iyer. No. So they said Rajendra is non-negotiable. Rajendra will not be transferred. They said we will not transfer you, and elections are around the corner next 4-5 months. Let the elected government take a view, but we will not transfer him. I continued. The SP, they said that SP should be transferred. I said, all right, let that SP be transferred. And you know what I did? I told the governor, sir, first of all, he should not be transferred. But if he is transferred, he should be transferred to given a bigger post, bigger district. And I sent him to my earlier district, I sent him to Doda. Right? I gave a bigger, much bigger district compared to the earlier one on the highway, elevated. I said, your men, whoever work with you, they should know that you stand by them. అలా ప్రొటెక్ట్ చేయాలి కదా సార్. You have to support them, otherwise men cannot function. అవును. The system collapses. So as a leader, you have to take a stand. You should have that. మీరు ఆ ప్రొటెక్ట్ చేయకపోతే ఆఫీసర్స్ మీతో జర్నీ చేస్తారు, అలా చేయరు. The force, yes, the force should look up to you, not look up to anyone else. If the force has to be effective in such situations, it is not a normal situation where you can handle things. కానీ అందరూ రాజేంద్ర కుమార్ లాగా ఉంటారు కదా, కొంతమంది యూజ్ అండ్ త్రో ఉంటారు. No, I wouldn't like to comment on that, but I went there by conviction. I went there that I have to do my duty. I felt I have a duty, my karma bhumi. I didn't want to leave it, come what may. I didn't want to come on deputation. I didn't want to be seen as a coward. I didn't want my men feel, deserted or discarded or disowned. I didn't want to fall in my own eyes and self-esteem. నాకే ఎప్పుడు ఉంటుంది కదా పారిపోయి వచ్చాను అని చెప్పి. సార్ మీరు ఇప్పుడు ఐజీ జమ్మూ, నెక్స్ట్ ఏడీజీ. సో నెక్స్ట్ ఎలక్షన్ జరిగాయి. నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఏ న్యూ గవర్నమెంట్ వాస్ థ్రోన్ అప్. నేషనల్ కాన్ఫరెన్స్ కేమ్ అప్, headed by Umar Abdullah first time, supported by again the same Congress which was in government there in the earlier with the PDP, it came here. But this time he came with, not power sharing, full term. He continued me for some more time. He said, no, I will not promote you so soon. I want to stabilize first, continue. Abhi koi promotion ho, chakkar nahi promote. So he continued me for some more time, and then he promoted me as ADG. By then I completed 25 years. He posted me as ADG Intelligence. అసలు పాయింట్ ఇక్కడ వస్తుంది. There we call it as CID, but the CID there is intelligence. Here the CID is investigation. There the CID is intelligence plus investigation. They have got the investigative powers also. జమ్మూ ఆర్ శ్రీనగర్ అండి? It's for both. ఓహో. It is ADG intelligence for the entire state. You keep shifting, with the government. That point of time, the government used to operate 6 months from Jammu, 6 months from Srinagar. So as ADG intelligence, I was total Jammu and Kashmir. I was traveling Jammu, Kashmir, Ladakh. Don't forget Ladakh is also there. Ladakh is also part of. So that's how I got pushed up. అంటే ఎంతకాలం చూసారు సార్ టైం ఏడీజీ ఇంటే? AD intelligence, I was there about an year and a half. Year and a half. Okay. Before that, even less than the year and a half. But then lot many things started happening even then. 2 major issues again. Not with me, but on the law and order front. One was in 2009, towards the end, a couple of young girls, వదిన ఆడబిడ్డ యంగ్ గర్ల్స్, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, ఒక అమ్మాయి అన్మ్యారీడ్. దే వర్ ఫౌండ్ డెడ్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ యాజ్ షోపయ్య, కాశ్మీర్ వ్యాలీ. ఈవినింగ్, అంతకుముందు రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. పొద్దున సాయంత్రం తిరిగి రాలేదు. రాత్రి రిపోర్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో. పోలీసు మిస్సింగ్ రిపోర్ట్ పెట్టుకొని చెక్ చేశారు. మర్నాడు వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ దొరికాయి అక్కడ ఒక స్ట్రీమ్ పక్కన, వాటర్ స్ట్రీమ్ పక్కన, షోపయాలో. ఇట్స్ పార్ట్ ఆఫ్ పుల్వామా డిస్ట్రిక్ట్. ఆ డెడ్ బాడీస్ చూడగానే జనాలు మొదలుపెట్టారు. వీళ్ళిద్దరిని రేప్ చేసి పోలీసు వాళ్ళు
సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు రేప్ చేసి మర్డర్ చేశారు. అక్కడ జనరలీ వ్యాలీలో పొజిషన్ ఏమిటంటే యూ అటాక్ ఎనీథింగ్ టు డూ విత్ ఇండియా, యూ డిస్క్రెడిట్ ఇండియా. దట్ ఈస్ ది పాయింట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ బై సమ్ ఆఫ్ దీస్ సెపరేటిస్ట్ ఎలిమెంట్స్. అదే ఎంఓ వాళ్ళు మెయిన్, అదే ఎంఓ వాళ్ళు ఏమో అంతే, అది డిస్క్రెడిట్. ఓ దా బీన్కి ఇంకొకటి చూసి అబ్బా నెత్తిలో బొట్టు కూడా వీళ్ళని రేప్ చేసి బొట్టు పెట్టి రేప్ చేసి మరీ చంపారు అని చెప్పి ఇంకొకటి ఇంకా మరింత ప్రొవొకేషన్ చేశారు. ప్రొవొకేషన్. అది ఎవరో కూడా ఐ డోంట్ వాంట్ టు నేమ్ అగైన్. వెరీ వెరీ ఇప్పుడు కూడా స్టిల్ దే, ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఫ్రమ్ సచ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ సెడ్ దట్ ఎ లేడీ. సో పీపుల్ గాట్ కంప్లీట్లీ ఇమోషనల్లీ చార్జ్. పోస్ట్ మార్టం రిపోర్ట్, పోస్ట్ మార్టం చేయించారు అక్కడ. పోస్ట్ మార్టం చేసరికి డాక్టర్ వచ్చి ఓ షీస్ బీన్ రేప్డ్ అండ్ కిల్డ్. లేడీ డాక్టర్, మేల్ డాక్టర్ రేప్డ్ అండ్ కిల్డ్ అని చెప్పి దే హ్యావ్ గివెన్ పబ్లిక్. దాంతో పబ్లిక్ మరి ఇదైపోయారు, హడతాల్. దెన్ దే ఫార్మ్ ది యాక్షన్ కమిటీ, షోపయాన్ యాక్షన్ కమిటీ, అండ్ హోల్ వ్యాలీ మొత్తం రేప్ అండ్ మర్డర్, ఆసియా అండ్ నిలోఫర్ రేప్ అండ్ మర్డర్ కేసు అని చెప్పి మొదలైపోయింది. యాక్షన్ కమిటీ, యాక్షన్, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు. దాంట్లో గవర్నమెంట్ చెప్పాను దేస్ ఏ పాపులర్ గవర్నమెంట్ ఉందని. I was ADG CID. I was reporting to the CM what exactly happened, how it has happened, ఏమిటి అసలు. I was telling him there is neither rape involved nor murder involved. That was subsequently proved. But in the meanwhile, there was a judicial commission, there was an independent inquiry by different people. Everybody came to the conclusion they have been raped and murdered because all of them were pandering to the public sentiments. High Court lo Chief Justice kuda collective conscience, they have been killed and murdered. The SP should be arrested. The district SP of Shopaya, the DYSP, the inspector, half a dozen of them they have been arrested. ఎందుకంటే వాళ్ళు అడిగారు మీరు ఈ టైంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారంటే వాడు అన్నాడు పాపం పొద్దున్నే 6ంటికి ఎస్పీ ఏం చేస్తాడండి, ఎస్పీ 6ంటికి ఇంట్లో ఎక్సైజ్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇంట్లో ఉంటాడు. టు సాటిస్ఫై ది కలెక్టివ్ కాన్షియన్స్ ఆఫ్ ద పీపుల్, ది కోర్ట్, ఆనరబుల్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్, దెన్ చీఫ్ జస్టిస్, ఐ డోంట్ వాంట్ అగైన్ నేమ్ సెట్ టు సాటిస్ఫై ది కలెక్టివ్ కాన్షియన్స్, ఐ వాంట్ ద ఎస్పీ టు బి అరెస్టెడ్, ద డిఎస్పీ టు బి అరెస్టెడ్, ద SHO టు బి అరెస్టెడ్, అందరూ అరెస్ట్ చేసి జైలు. 1 month for no reason they are in jail. అరే అటువంటి పరిస్థితి. హర్తాల్ రోజు అక్కడ, ప్రెషర్, గవర్నమెంట్ మీద ప్రెషర్. ది ఫారెన్సిక్ ఎగ్జామినేషన్, మెడికల్ రిపోర్ట్ అన్ని పెట్టారు. తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద స్టేట్ గవర్నమెంట్ said okay, let us have CBI investigation. అదే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. దే వర్ గ్రిల్లింగ్ మీ యాజ్ ADG CID కదా నన్ను, ఐ వాజ్ గ్రిల్లింగ్ మీ ఇంటెలిజెన్స్. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీరు అబద్ధాలు చెప్తున్నారు అని. అబద్ధం కాదు, దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెండ్. మీరు రేప్ లేని చోట రేప్ అని చెప్తున్నారు. పాపం అమాయకురాలు అమ్మాయిని మీరు ఎందుకు ఇలా కళ్ళకితం చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు ఆ నాలా, ఆ స్ట్రీమ్ దాటుతా చనిపోయారంటే వాళ్ళు. దెన్ CBI కేమ్ ఇన్ టు పిక్చర్. దే గాట్ ఎ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఫారెన్సిక్ full team, full media glare lo, with the permission from the district magistrate, dead bodies were exhumed. Dead bodies buried kada, exhumed chesi, everything was recorded, video recording lo vallu postmortem malli conduct chestaru. The interesting fact was they were not at all touched. There were diatoms in the lung. You find diatoms in the lung only when you drown in water. Otherwise, వాళ్ళు పోస్ట్ మార్టం ఏంటంటే వాళ్ళని సఫోకేట్ చేసి గొంతుల మీద చంపి కాజ్ ఆఫ్ డెత్ వస్తుంది కదా, అది రాశారు వాళ్ళు. వెరాజ్ జనరల్లీ ద డెత్ వాజ్ డ్యూ టు డ్రౌనింగ్, అండ్ ద డ్రౌనింగ్ వాజ్ ప్రూవ్డ్ బై diatoms in the lungs లో దొరికే వాటర్లో ఉండి ఏవైతే ఉంటాయో దే వర్ ఫౌండ్. అండ్ దిస్ young girls, unmarried girls, one girl was pregnant, the other unmarried girl, her hymen was intact. It was, entire thing was there on the record. ఎవరైతే డాక్టర్లు పోస్ట్ మార్టం చేశారో వాళ్ళ కళ్ళ ముందు చేసి చూపించారు.
కానీ ఫస్ట్ డాక్టర్ ఎందుకంటే అంత మ్యానిపులేట్ చేశాడు? లేడీ డాక్టర్ కూడా, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఇది. సార్ ఇంత రాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు కదా మీరు, ఐపీసీ సాక్షులు. I'll tell you, sir, as very interesting thing happened after that. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అదర్ ఫ్యాక్టర్స్ కేమ్ అవుట్. ఇనిషియల్లీ ఏదైతే వీళ్ళ యొక్క రేప్ అని చెప్పి ఫారెన్సిక్ పంపించి ప్రూవ్ చేశారో, అవును దేర్ ఇస్ రేప్ అదని చెప్పి, అవన్నిటి డిఎన్ఏ టెస్టింగ్ అవి చేస్తూ ఉంటే ది వెజైనల్ స్వాబ్ చూస్తే దట్ ప్రూవ్ టు బి దట్ ఆఫ్ లేడీ డాక్టర్. తనది పెట్టి తర్వాత పంపించిన అక్కడికి. ఫజింగ్ ఎందుకు చేశారంటే బికాస్ వీ వాంటెడ్ టు ప్రూవ్ దే హావ్ బీన్ రేప్డ్ బై ది సెక్యూరిటీ ఫోర్సెస్ అండర్ ప్రెషర్. డాక్టర్ లైట్ ఎందుకంటే అండర్ ప్రెషర్ డన్ దిస్. దట్ ఇట్ లై. దే ఆల్ మెట్ దేర్ నెమెసిస్. వాళ్ళు ఎవరైతే చేశారో అందులో ఎవరైతే లీడ్ చేశాడో అజిటేషను, that fellow was subsequently this main doctor, male doctor. He was caught in compromising position with a lay doctor in the hospital by the patients only. వాడిని వాడిని సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు. ఎవడైతే ఇంకోటి అక్కడ లోకల్ ఇమామ్ మౌలవి ఎవడైతే లీడ్ చేస్తున్నాడు అజిటేషన్, వాడి ఇంట్లో పనిది వాడికి అగెనిస్ట్గా కంప్లైంట్ చేసి షీ బికేమ్ ప్రెగ్నెంట్ సర్టిఫికేట్. మళ్ళీ ప్రజలందరూ వాడిని తన్ని వాళ్ళే దే గాట్ ఎక్స్పోజ్. వాళ్ళు చేసిన దీనికి the report was very clear. Then the report also has shown, CBI inquiry investigation report, ఆ ఏరియాలో ఆ స్ట్రీమ్లో ఆ పర్టికులర్ సీజన్లో గత 10 ఏళ్లలో ఇంత స్పీడ్లో వాటర్ ఫ్లో అయింది, ఇంతమంది అదే ఏరియాలో ఈ 2 కిలోమీటర్ ఏరియాలో ఇంతమంది చనిపోయారు క్రాస్ చేస్తాం. దిస్ వాజ్ ఎ ప్యూర్ కేస్ ఆఫ్ డ్రౌనింగ్. ప్యూర్ కేస్ ఆఫ్ డ్రౌనింగ్ వైల్ క్రాసింగ్ ద స్ట్రీమ్. తెలియదు కొన్నిసార్లు నడిచేటప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటే కింద నుంచి ఇసుక కదిలిపోతూ ఉంటాయి. యూ కెన్ డై, యూ కెన్ స్లిప్ అండ్ యూ కెన్ గెట్. సార్ మరి మీ ఆఫీసర్స్ మరి ఆల్రెడీ మీ ఎస్పీని అందరూ అరెస్ట్ చేయమంది. We got them out. We fought in the courts. We got them bailed out. We got them out. See, these are the things which the police officers go through, and they're all local Muslim officers. How do you face them when they are going through these things? What should be my response to them, to the elected government, to the law, and the courts which also believed because of the pressure from the local Kashmir Bar Association headed by the separatists. The Kashmir Bar Association does not recognize Indian Constitution. They challenge Indian Constitution, they say Kashmir is disputed, and no action against them. And they were the ones who are challenging, and they are the ones who are manipulating the entire judiciary there. సో శ్రీనగర్లో ఇప్పుడు కంటిన్యూగా డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ అటువంటి శ్రీనగర్లో ఒక ఇండియాలో నెంబర్ 1 ఒక FSL ఎలా ఏర్పాటైందండి? ల్యాబ్. That FSL was the state FSL, Forensic Science Laboratory. అది దాని వెనక మీరే ఉన్నారు. అది ముందు నుంచి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది. తర్వాత we established it over a period of time. Once we have seen this, then we have established one of the finest labs subsequently. Now we got DNA fingerprinting established in it now. That we have got it subsequently. శ్రీనగర్ అనగానే మనకు ఒక ఇమేజ్ ఉంది, కానీ FSL తీసుకుంటే నెంబర్ 1 శ్రీనగర్ వస్తుంది. అవును, ఆ ఇమేజ్ మీరు కొంచెం కవర్ చేశారు. Because we have to shatter this. We had to rise above. We have to have best of the facilities available. For everything we cannot depend on Delhi or Chandigarh or elsewhere, or send to Hyderabad for DNA fingerprinting or CCMB. We said we should have our own facilities. We worked, we got funding from the government of India, and we established one of the finest labs there. Sir, next ADG తర్వాత DG. ADG level into తర్వాత 2010 there were a lot of incidents wherein some people, some suspected terrorists were killed, who were subsequently proven as civilians, which resulted in a large-scale mass agitation. Regular stone peltings, one incident leading to other incident leading to the third one. So the entire valley was engulfed in violence, regular everyday incidents, curfew. That was the time when I was posted as again additional DG Law and Order.
with the armed battalions, armed police. They given me the entire armed police. They said, making me in charge literally for the whole state. ADG law and order with the armed police, entire ADG, L&O and armed police, and made both the IGPs of Jammu and Kashmir responsible to me. They'll be reporting to me. Literally, they made me the DG. And was told, you better control. After all, I cannot undercut my officers. They have the ones to deliver, they have to do it. But in such a situation, when I was posted into that, so I had to again don the uniform after within a year or a year and a half, get back, and then take charge of the situation and closely operating with the DG, keeping him informed. But then the CM, regularly, since the CM was depending on me for most of these things. So we took it forward over a period of time. We controlled. While controlling these things, there can be certain collateral damage. Also establish, the public faith in us, your own credibility as a police officer, that you'll be very fair. The people should know you are very fair. Then they'll cooperate. That is when we also started a lot of these civic action program, community building up the youth, starting the libraries for the young men, youth clubs, libraries, engaging them, trying to wean them away. Started drug de-addiction center. In the process, a lot of youth also were getting addicted to the drugs. So we started drug de-addiction center and then helping their families. So we could establish the rapport which was earlier lacking, which was earlier broken. For a period of time, slowly, we were building bridges with the people. Community policing, we brought in community policing, which otherwise was not possible. Because the minute you get in, you are likely to be shot dead. That's the extent of terrorists. So we brought the number of terrorists brought down, right? The infiltration we have controlled to a great extent in synergy with the army, central forces. We could launch proactive operations, win our public confidence to a great extent. The intelligence started flowing in a big way. As a result, we could preempt. We could also infiltrate the various tanzeems, start getting information from inside. So we reduced to a great extent the public alienation and the collateral damage. So we used to operate only when there is a credible intelligence with least damage to a civilian. That is how we start establishing rapport once again with the people. With the political establishment being there, we could carry forward, we could operate. That is how we continued with being my additional DG, law and order. That is when Afzal Guru was to be hanged, who was involved in parliament attack, right? Chala major issue. The major issue. People said if he is from Jaish-e-Mohammed, from Baramulla. So he was a big hero for them. People used to say if anything happens to him, by then he was already convicted. The Kashmiri separatists, everybody used to say if anything happens to him, if he's hanged, Kashmir will be up in flames. It will burn. Then Kashmir will go out of control. Because they still talk about Maqbool Butt, who was hanged in 84 in Tihar jail, one of the terrorist leaders from Kupwara. So, February, I think it was on 8th evening or so, 2013, February or so, evening, 8th if I'm not wrong. The DG called me, Rajendra, why to come over? I was in the ground with my men. In Srinagar? In Jammu, this was in Jammu. Achha. Jammu means winters we come to Jammu. Okay. I said, yes sir. I said, chai piyo, a cup of tea. They said, yeah, देखो ऐसा है. अभी खबर आया कि this fellow is going to be hanged tomorrow morning. So now
CM is in Srinagar, we have to go. Abhi wo, they're all worried how to make arrangements. Hardly any time. And this message should not, information should not leak to anyone. Nobody knew that. It should not leak to anyone. I said, all right, we'll go tomorrow early morning at 6 o'clock. We'll take off. We had a chopper at our always, we used to, at our disposal. So there was the CM told me when I spoke to him, subsequently said, don't tell anyone, but kindly get the State Home Secretary and the Home Minister. There was MOS Home also, Junior Minister. Incidentally, this Home Minister happens to be the son of one of the most powerful ministers, cabinet ministers, when I was SP in Doda, like I told you. So I've seen these guys growing up literally. They used to have that respect for me for what I am. And I also used to respect them for what they are. There's no question of any disrespect. Sir, only Baramulla, other districts, sir? What? Tension area, hypertension. The entire valley. There can be tension in the entire valley, and there can be tension in some of those Jammu areas also. Because there are population, I said, there are interlinked. Population, they are interlinked through marriage. Kashmiri population, they have also spilled over towards Jammu side over a period of time. You find some Kashmiri Muslims in Poonch, Rajouri areas, Doda, Kishtwar, Bhadrava. There is a spillover, and also in Jammu side there can always be some amount of tension. But we are mostly worried about the response in Valley and the retaliatory action by the terrorists, both in Valley as well as in Jammu. Right? So overnight we made arrangements for imposing curfew throughout the valley. Morning 6 o'clock. Mobilized, yes, overnight throughout, without Intermission. without people getting a whiff. We could enforce it. By the time morning people woke up, they didn't know what was happening. They thought perhaps there was one separatist leader by name Syed Ali Shah Gilani, a staunch separatist fellow. He is no more. So people thought perhaps he is dead, that's why we are making these arrangements. And some journalist friends from Delhi, they smelt it in the morning. They started trying to reach me or sending me messages, anything. Mostly about Gilani. I didn't respond. I didn't even inform I said CM asked us to come to Delhi, Srinagar. We have to go by first flight, subject to weather. Inform the Home Secretary, State Home Secretary, and of course State Home Secretary was a couple of years junior to me. And a good friend too. After all, you become, when you serve in those areas, you all are friends. Except for the fact that you discharge different functions, you understand. You are mature enough. I didn't tell him. And even the Home Minister, I did not tell him. Only after going to Srinagar, went to CM's house. When CM told, by then that fellow has been hanged. A curfew was in place. They didn't mind. They didn't ask me. ఎందుకు చెప్పలేదని చెప్పి ఎవరు అడగలేదు నన్ను కూడా. వాళ్ళకి అర్థమైంది, దే అండర్స్టూడ్. నీడ్ టు నో బేసిస్ చెప్పదన్నాడు సీఎం, ఎవరికి చెప్పలేదు. సీఎం న్యూ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. హీ టోల్డ్ us, go ahead, we did it. Even he was told at that point of time. So then for next 15 days, we clamped curfew. In entire valley, we didn't allow anybody to step out. But we also ensured you provide supplies to the children, milk, vegetables. You need to take care of... No violence? Zero violence. Zero violence. Oh. Zero violence. Great. A very clear-cut SOP we have put in place, where to cut off, where the forces have to be deployed. We have a very clear-cut, drill. We followed the drill. Some places army, some places combined, some places deployments. A 3-tier security. If one layer is breached, the other layer would take care. And all those things we could immediately put in position. No violence, absolutely no violence. 15 days after, slowly we started curfew relax just situation we normalized. And dead body in akkade Tihar jail lone
he was buried. Next day his wife, we sent his wife పోయింది. బ్యాలెన్స్ అయింది. ADG లా అండ్ ఆర్డర్, నెక్స్ట్ డీజీ. మీ డీజీకి రారు ఇంకా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు అనుకుని చాలామంది బ్యాచ్మేట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో మీరు డీజీపీ పోస్ట్కి వచ్చారు. మధ్యలో ఇంకోటి కూడా ఉంది, మర్చిపోయారు మీరు. లేదు, మధ్యలో మీరు CSFకి వచ్చారు. లేదు CSF అది ఎప్పుడు అయిపోయింది అది. ఆ మధ్యలో కొద్దిగా జంప్ అయ్యాను డీజీ ప్రెసిడెన్స్గా కూడా ఒకసారి. ఓహో, అది కూడా ఉందా? అదొక బిట్వీన్ బికమింగ్ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ అండ్ డీజీపీ ఫర్ 1 year I got a good exposure of prisons as DG prisons. అదొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అది. అవునండి. డీజీ ప్రిజన్స్ చేయగానే ప్రిజన్స్లో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, జైల్లో ఎంతమంది అయితే మిలిటెంట్స్ పట్టుకొని బాధానో వేసానో లోపలేసో అందరూ అదే ప్రిజన్స్లో ఉన్నారు అక్కడ. జమ్మూలోను, శ్రీనగర్లోను, రకరకాల జైల్లో. జైల్లో యూ కెనాట్ క్యారీ వెపన్, దట్ ఈస్ సపోజ్ టు బి జ్యుడిషియల్ కస్టడీ కదా, కరెక్షన్ సర్వీసెస్. ఎనీబడి కెన్ అటాక్ ఎనీ టైమ్. సమ్ ఆఫ్ ది మోస్ట్ డ్రెడెడ్ టెర్రరిస్టులు ఆ జైళ్ళలో. అన్నిటికంటే గవర్నమెంట్ వాంటెడ్ వేసింది, అన్ఫార్చునేట్లీ పడుతుంది ఇక్కడ. అన్ఫార్చునేట్ ఏం లేదు, ఒక దగ్గర అయిపోయిన తర్వాత రొటేషను కొద్దిగా అక్కడ మా డీజీ కూడా లిటిల్ అన్కంఫర్టబుల్ అవుతూ ఉంటారు కదా కింద. ఇఫ్ యూ హ్యావ్ ఎ సబార్డినేట్ హూ ఈజ్ ఆల్రెడీ ఇయర్ మార్క్డ్ ఫర్ డీజీ, కింద డీజీ కొద్దిగా పరి డీజీకి డిస్కంఫర్ట్ ఉంటుంది, విచ్ ఈజ్ ఏ నార్మల్ థింగ్. ఏదో అక్కడ చిన్న కాన్స్పరసీ కనిపిస్తుంది సార్. హీ మస్ట్ హావ్ ఫెల్ట్ థ్రెటెండ్. ఉంటే నాకు అంటే వెపన్ లేని పోస్ట్లో మీకు పంపడం అనేది అది నేను ఐ డోంట్ రీడ్ సో మచ్, అంతే నేను చూడను. కాకపోతే సర్వీసెస్లో కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లార్జ్ హార్ట్ యాజ్ ఎ లీడర్. యూ నీడ్ టు బి వెరీ, యూ నీడ్ టు డెవలప్ దట్ లీడర్షిప్. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, యూ నీడ్ టు encourage, prepare them to take over rather than feeling threatened. As a leader, you should not feel threatened. So కొద్దిగా అది అనిపించింది నాకు. అంతకంటే నన్ను ఏదో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ గోయింగ్ ఇన్ ఎనీవేర్. కాన్స్పిరసీ, చంపడానికి కాన్స్పిరసీ అని అనుకోలేదు. బట్ ఎనీథింగ్ కూడా హ్యాపెండ్. సార్ డీజీ ప్రెసిడెన్స్ ఎంతకాలం చేశారు? 1 year, less than a year, hardly less than a year. So one of the, you know, the most amazing experiences was I visited Jammu prison. ఆ ప్రిజన్లో మనకు అసలు అలవాటు ముందు తెలుసు, we know separate cells ఉంటాయి, లేడీస్ సెల్. But first time I went inside, I was taken, shown everywhere, and there are the showed the ladies side, the women's wing, women police. They took me there. I saw about a dozen women, ఒక డజన్ కూర్చొని చేస్తూ ఉంటారు. అమాయకంగా చూస్తూ ఉంటే అసలు పాపం ఏం చేశారమ్మా మీరు అంటే, ఒక ఆవిడంది భర్తను చంపానంది, ఇంకొక ఆవిడ అత్తను చంపానంది. ఆ విధంగా చూస్తే సగం మంది వాళ్ళు వచ్చారు, ఎవడో చంపి జైల్లో కన్విక్టే ఉన్నారు. వాళ్ళని చూసి నాకు భయం వేసింది. మిలిటెంట్ చంపినా చంపకపోయినా వీళ్ళు మాత్రం గ్యారెంటీకి చంపేటట్టున్నారు బాబు అని చెప్పి అక్కడి నుంచి ఐ డిసపియర్డ్. That's a latter way. But see, I came across different types of people in the jail, prison law. అదే ప్రిజన్లో మిలిటెన్సీకి అగెనిస్ట్గా పనిచేసి టాప్ పోలీస్ ఆఫీసర్ అతను కూడా అదే ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో అరెస్ట్ అయ్యి అండర్గోయింగ్ ట్రయల్. ఏ కొలీగ్ ఆఫ్ మైన్ హూ వర్క్డ్ టెర్రరిజంలో, ఈ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్లో పనిచేసి 90sలో, అతను ఒక కేసులో, ఒక ఫడ్జింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి, హీ వాజ్ ఆల్సో అండర్ అరెస్ట్. హీ వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ అవైటింగ్ ట్రయల్, సేమ్ ప్రిజన్. అదే జైల్లో ఇంకొక పోలీస్ ఆఫీసర్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్, అండ్ అతని కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది షికాగో వెన్ షీ వాజ్ ఏఎస్పీ, రేప్ కేసు, మర్డర్ కేసు. వాడు ఒక ఎస్పీ, వాడు సబ్ ఇన్స్పెక్టర్ని మర్డర్ చేయించాడు, వాడు ఆఫీసర్ని మర్డర్ చేయించాడు. సురన్ కోర్టులో వాడు ఆఫీసర్ని మర్డర్ చేయించాడు, రైట్? ఆ కేసులో వాడు అక్కడే ఉన్నాడు ప్రిజన్ ఇంకో దగ్గర. ఇంకొక పోలీస్ ఆఫీసర్ వాడు ఆశకు పోయి, మరీ ఆశలకు పోయి ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తా, రివార్డ్స్ క్లెయిమ్ చేస్తా, వాడు అదే ప్రిజన్లో ఇంకో దగ్గర ఉన్నాడు. వాడు
ఐరన్ ఏమిటంటే ఎవరెవరితో మనం పనిచేసాము, ఎవరెవరైనా చూసాము, వాళ్ళందరూ లోపల తిరిగారు మీకు. వాళ్ళలో ఫర్ రాంగ్ రీజన్స్, ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు చిన్న ఒక కోడిని దొంగలించి 100 రూపాయలు 200 రూపాయలు దొంగలించి వాడు ఉన్నాడు, వాడు జైల్లో పడి వాడి కేసు వాదించడానికి ఎవడు అడ్వకేట్ దొరక్క వాయిదాలు పడి వాడు లోపల ఉన్నాడు. పెద్ద పెద్ద దొంగతనాలు చేసి నార్మల్ మర్డర్లు చేసి వాడు ఉన్నాడు అక్కడ. యూ నేమ్ ఇట్, అన్ని రకాల జువెనైల్స్ దగ్గర నుంచి యూ నేమ్ ఇట్, దే ఆర్ దేర్ ఇన్ ది జైల్. ఎప్పుడు 90లో పట్టుకున్న టెర్రరిస్టు వాడు ఉన్నాడు, వయసు వచ్చింది వాళ్ళు ఉన్నారు. అదే జైల్లో ఎవరికి అగెనిస్ట్గా నేను పోయి యాజ్ ఎస్పీ కేసు ఇన్వెస్టిగేట్ చేశాను. కోర్టులో పోయి ఐస్ టు గో అండ్ గివ్ మై ఎవిడెన్స్, వాళ్ళు ఉన్నారు. సో ఇట్ గేవ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్ జైల్ అనేది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు కొన్ని విచిత్రమైన రిక్వెస్ట్లు వచ్చాయి డీజీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు. అవి ఏమిటంటే, ఆ జైల్లో ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ మాకు పంపించండి సార్ బయటికి. అంత బాగుంటుందా? దానికి ఒక రీజన్ ఉంది. జైలు ఫుడ్ ఎవడైతే తింటాడో బయట వాడు మళ్ళీ జైలుకి వెళ్ళడని. అవును, ఒకటి అది గట్టి నమ్మకం అక్కడ ఆ ఏరియాలో. సో అక్కడి నుంచి నాకు ఆ రిక్వెస్ట్ వస్తూ ఉండేది ఫ్రెండ్స్ నుంచి, కొంతమంది నుంచి, కొద్దిగా మాకు ఈ ఫుడ్ పంపిస్తారా అని. అది కూడా చేసాం. అది తిన్న తర్వాత కూడా కర్మ అనేది పంపించేవాళ్ళు పంపిస్తే జైల్లోకి వెళ్ళి అదో పనులు చేస్తే, చెత్త పనులు చేస్తే వీళ్ళు డెఫినెట్లీ ల్యాండ్ అప్ ఇన్ శ్రీకృష్ణ జన్మస్థానం. సార్, జైల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం వచ్చిన అఫెండర్ అక్కడ ఉన్న క్రిమినల్స్తో కలిసి మెలిసిపోవడం, బయటకు వచ్చి అఫీషియల్ అఫెండర్ అవుతాడని. కాబట్టి క్రిమినల్స్కి ఒక యూనివర్సిటీ జైల్స్ అవుతున్నాయి అంటారు, వస్తుంటారు. అది జైల్స్ అంటే అవి కరెక్షనల్ సర్వీసెస్, ఏదో పనిష్మెంట్ కోసం పెట్టింది కదా. అది ఎంత హార్డ్ అండ్ క్రిమినల్ అయినా సరే మనం ఒక ఐడియా ఏంటంటే రిఫార్మ్ చేయటం, వాళ్ళని రిఫార్మ్ చేసి మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేసి సొసైటీలో రీఇంటిగ్రేట్ అయ్యేటట్టు చేయాలి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టుగా జైల్లో ఇంకొక విధంగా కూడా పనిచేస్తూ ఉంటుంది యంగ్స్టర్స్. అందుకే జువెనైల్స్ని, యంగ్స్టర్స్ని, ఫస్ట్ టైం అఫెండర్స్ని వాళ్ళని హార్డ్ అండ్ క్రిమినల్స్ని పెట్టకూడదు, సెపరేట్గా పెట్టాలి వాళ్ళు. చాలా చోట్ల నార్మల్ యూత్, ఇదొక మెయిన్ ఇష్యూ కాశ్మీర్లో మేము ఫేస్ చేసాం. చాలామంది స్టోన్ పెల్టింగ్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడ పెడతాం, జైలుకి పంపుతాం కదా. ఆ జైల్లో హార్డ్ అండ్ రాడికలైజ్ టెర్రరిస్ట్ ఉంటే వాడు వీళ్ళని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేసి బయటికి పంపేవాడు. సో అదొక పెద్ద డైలమా, ఛాలెంజ్ మాకు, వీళ్ళని ఎక్కడ పెట్టాలి. సో అందుకని సెపరేట్గా పెట్టి ఇటువంటి వాళ్ళని సెగ్రిగేట్ చేసి వాళ్ళతోని కంటాక్ట్లోకి రానికుండా చూసుకొని అది మనం పెట్టేవాళ్ళం. దట్ టాస్క్ కదండి, బిగ్ హ్యూజ్ టాస్క్ అది. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ యాజ్ ఏ ప్రెజెన్స్ ఆఫీసర్, యాజ్ ఏ డీజీ, యాజ్ ఏ వార్డెన్. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ దోస్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ ప్రాపర్లీ. జైల్లో వాళ్ళకి మీరు వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళని దాని నుంచి వీనవే చేయాలి. దాని గురించి రెగ్యులర్గా మనం క్లాసెస్ పెడతాం. వాళ్ళకి ఎడ్యుకేషన్, ఇగ్నోలో ఎగ్జామ్ రాయిస్తాం, స్టడీ చేయిస్తాం. వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఫ్యామిలీస్తో కల్పిస్తూ ఉంటాం. రైట్, డిస్కోర్సెస్, రిలీజియస్ డిస్కోర్సెస్ కానివ్వండి, మెడిటేషన్ కానీ, యోగా, ఇవన్నిట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఆ మార్గం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా మళ్ళీ బయటికి పంపాలి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక్కసారి దొంగ అయితే వాడు ఎప్పుడు లైఫ్ అంతా దాని పడిపోయింది. సొసైటీ యాక్సెప్ట్ చేయదు, స్టిగ్మా ఉంటుంది. అది యాక్సెప్ట్ పడేలాగా చేయాలి మనం. ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. కరెక్షనల్ సర్వీసెస్ పేరుకి జైల్స్ అంటే అది కూడా పోయారా అన్నారు మీరు. వీ హ్యావ్ ఎ వెరీ పూర్ ఇంప్రెషన్ అబౌట్ ప్రిజన్స్. పోస్టింగ్ టు ప్రిజన్స్ అంటే థర్డ్ ఎయిడ్ అని. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ గివెన్ సో మెనీ పీపుల్ who may have committed offense, may not have committed. అందులో 90% వాళ్ళు
అక్విట్ కూడా అవుతారు వాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ట్రయల్స్. క్రైమ్ ఈజ్ నాట్ ప్రూవెన్, బట్ వీ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ క్రిమినల్స్. సో అక్కడ దేర్ వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్. దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ క్రిమినల్స్. పరిస్థితుల వల్ల వాడు తప్పు చేసిన ఏదన్నా కానీ వాళ్ళని మనం ట్రైన్ చేసి ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి లోపల బయటకు వచ్చిన తర్వాత వాడికి ఉపాధిని కలిగేటట్టు కూడా మనం చేయాలి వాళ్ళతో. వాళ్ళు మళ్ళీ మన పౌరులుగా మారాలి. లేకుంటే వాడిని యాక్సెప్ట్ చేయకుంటే బయట వచ్చి మళ్ళీ ఇంకో దొంగతనానికో ఇంకో క్రైమ్కో చేయగలుగుతాడు వాడు. అందుకని ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ జైలు. సార్ 1 year చేశారండి అక్కడ. ఓకే. I have thoroughly, I have total satisfaction of serving in prison. జైల్ డిపార్ట్మెంట్. I have no regrets. కాకపోతే ఇంకోటి జరిగింది, జైల్ డిపార్ట్మెంట్ పోస్ట్ చేయగానే మళ్ళీ అయిపోయింది వీడు జైలుకి వెళ్ళాడు, వీడికి ఇక్కడే రిటైర్ అవుతాడు, మళ్ళీ రాడు అని చెప్పి. మీ ఫ్రెండ్స్ జనరల్లీ ఉంటుంది కదా, క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు. క్వశ్చన్ ఏంటంటే ఎక్కడే ఉంటుంది సార్ ప్రొఫెషన్ తెలిసి అది. See, when you serve, when you work impartially, when you don't take any sides, right? When you are neutral, that tends to antagonize some people. Majority of people may be very happy with you, right? But some people, వాడికి పోస్టింగ్ దొరకలేదనో, మినిస్టర్ చెప్పినా ఫలానోడు చెప్పినా వాడు విని నాకు రాలేదనో ఉంటుంది కదా కొంతమందిలో. ప్రొఫెషన్ తెలిసి ఉంటుంది కదా, అది ఉంటుంది. బట్ యూ షుడ్ నాట్ బాదర్. కానీ రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఒక మర్రి చెట్టులాగా ఉంటే ఆ కింద మీరే చెట్లు కూడా పెరగవు కాబట్టి తెలిసి ఏం కనిపిస్తుంది కదా అది. సో దట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. ఐ ట్రై టు బీ సిన్సియర్, హానెస్ట్, uphold the rule of law, and more so in a state like J&K, which is very, very sensitive. You will have to be very, very transparent, accountable, responsive, and post right man in the right job. Because నిన్ను ట్రస్ట్ చేసి నీ చేతిలో ఒక బాధ్యత పెట్టినప్పుడు గవర్నమెంట్ ఆ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వహించాలి. ప్రెషర్స్లోకి వచ్చి ఆడు ఫ్రెండు వీడు చెప్పాడని పోస్ట్ చేసి, ఫ్రెండు అల్లుడు, ఫ్రెండు కొడుకు అని వాడిని పోస్ట్ చేసి అది మనం చేసాం అనుకోండి, మన యొక్క కింది స్టాఫ్ చూస్తూ ఉంటారు. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. సో దే వాచ్ అండ్ దే లూజ్ ఫెయిత్ ఇన్ యూ. దే విల్ నాట్ స్టాండ్ బై యూ. ఇఫ్ ఐఎమ్ సర్వైవింగ్ టుడే, ఇట్ ఈస్ బికాజ్ మై మెన్ హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ మీ. నాకు అడ్డంగా నిలబడి వాళ్ళు బుల్లెట్స్ తిన్నారు, నన్ను బతికించారు. సో కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ, వెరీ ఫెయిర్. సో అటువంటి వాళ్ళు ఉంటారు. యూ షుడ్ నాట్ బాదర్, యూ డూ యువర్ జాబ్. చాలామంది అన్నారు, అరే నువ్వు స్టేట్కి పోతున్నావు, నేను డీజీ చేయరు అని. అస్ ఇట్ డజంట్ మ్యాటర్. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ బీయింగ్ ఎ డీజీ. సో ఐ వెంట్ స్ట్రేట్ అహెడ్. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆల్సో ఫెల్ అబ్బా అయిపోయింది ఇంకా. సో దే వర్ సమ్ ఆఫ్ ద వెరీ ఫ్యూ హ్యాండ్ఫుల్. దే వర్ ఇన్ ఫర్ థరో disappointment when I was within a year. I was posted as DG coordination in the police headquarters to take care of all things and subsequently take over as the DGP. But sir, year? This was in 2014. 1 year sir service akkada? 2 years sir. Ikkada DGP na I was posted as DG coordination in February anukunta. February or so. From then I took over as DG on. I was posted as DG in the month of మేలో పోస్ట్ అయ్యాను. 10 days హ్యాపీగా డీజీ పోస్ట్ కాగానే ఛార్జ్ తీసుకోలేదు నేను ఇంకా. ఎందుకండి వస్తానే సరే లెట్ మీ హ్యావ్ సమ్ ఫన్, కమ్ అండ్ మీట్ మై ఫ్రెండ్స్. వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్తోని స్పెండ్ సమ్ టైమ్ విత్ మై థింగ్. వెంట టు తిరుపతి, దేవుడి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని, లార్డ్ వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకొని, దెన్ ఐ టుక్ చార్జ్ ఆన్ June 2nd. June 2nd, DGP of 2014. Jammu and Kashmir. Yes. Sir, 2 years, sir? I was from then, I was to retire on September 30th, 2016, but I was asked to continue, given another 3 months extension till 31st December. After 31st December, when they were looking at one more, I said, thank you, let me go. So 17, I came back home. Sir, DGP ka మధ్యలో మీరు సిఎస్ఎఫ్ కూడా వచ్చారు కదా కొంతకాలం చేసి. డీజీ మధ్య రాలేదు. ఐ కేమ్ as ఎస్పీకి ఉన్నప్పుడు. ఎస్పీకి ఉన్నప్పుడు సిఎస్ఎఫ్ వచ్చినట్టున్నారు కదా.
ఇక్కడ బిహెచ్ఎల్ క్వార్టర్స్లో నాట్ యాజ్ డీజీపీ. నన్ను సిఎస్ఎఫ్ కమాండెంట్గా వచ్చారు. అది చెప్పాను కదా, మధ్యలో గ్యాప్ అయిపోయానని చెప్పి 3 సంవత్సరాలు. అది అప్పుడు కూడా అందులో 1 సంవత్సరం అక్కడికి వెళ్ళాను, యుఎన్. అదే మీకు సిఎస్ఎఫ్ బిహెచ్ఎల్ చూసారు. కరెక్ట్. సో దట్ వాజ్ ద టైమ్ వెన్ థింగ్స్ వర్ గెటింగ్ హాట్, వెన్ there was also certain unpleasant incidents happening, and I was a hot potato, then pulled out and posted. ఓకే. సో డీజీపీ మీకు బాగా డీజీపీలో టఫ్ అని బాగా ఇలాంటి ఛాలెంజ్ నాకు రాలేదురా సర్వీస్లో అనుకుందే ఉందా, లేదు బాగా మీకు సాటిస్ఫాక్షన్ చేసిన ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి, లేదు మంచి ఆపరేషన్? ముందు నుంచి నాకు అదే నడుస్తాను, అందులో ఉన్నాను నేను. నాకు కొత్తగా ఏం లేదు. నా ఇనాకులేషనే యాజ్ ఏఎస్పీనే ముందు నుంచి మొదలైంది దెబ్బలతో నాకు. రైట్, మొత్తం సర్వీస్లో అవే నడుస్తూ పోయినాయి, దెబ్బలే నడుస్తూ పోయినాయి. షార్ట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ షార్ట్ 2-3 years on deputation. Otherwise, rest of the service law, I was doing the same thing. Operations, law and order, right, security, handling covert operations. There are a lot of operations which are not visible to you. Covert ko jarugutu untayi. Coordination with the central forces, with the government, with the ministry. So as DG, you are at a position where the ball stops at you. The ball is always in your court. Ultimately, everybody looks up to you. That is when you realize you are sitting on a hot seat. Appadaka you are not responsible. Once you are there, then staying there is very difficult. చిన్న ఇన్సిడెంట్ జరిగిన మీ వైపు చూస్తాను కూడా. Everything is up to you. Everyone now keeps on looking up to you. Why has this happened? And one also gets a feeling if there is any incident, నాలో లోటు వల్ల జరిగిందేమో, మేబీ పర్హాప్స్ దెర్ ఇస్ సమ్ ల్యాప్స్ సమ్వేర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సార్ ఫీలింగ్ ఉండడం కాదంటే మీకున్న డీజీపీగా ఉన్న పీరియడ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇది మై ఫాల్ట్ అనుకుని మీసాల మీరు తిప్పేవారట్టుగా? Naturally, I stand by my man. See, after all, if I'm there, this is my fault అని I take responsibility. I tell my man, it's not your fault. It's my responsibility. You do your job. I'll own up the responsibility. I have to tell my man. You don't worry. This is my fault. Absolutely. Because సార్ ప్లస్ వచ్చింది అనుకోండి మెంట్కి ఇవ్వడం, మైనస్ అయితే మీరు క్యారీ చేయడం, లీడర్షిప్ క్వాలిటీస్ ఏమంటారు? when I can take the credit, I should also take the discredit. Please remember. టీమ్ వర్క్ అని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. It's only teamwork. See, you cannot say all good is mine, all bad is because of them. If all your men are third raters, వాళ్ళందరూ యూజ్లెస్ అయితే how can you be useful? How can you be there? వాళ్ళందరూ పని కాలంలో నువ్వెట్లా డెలివరీ చేస్తున్నావా? మందే కదా రెస్పాన్సిబిలిటీ అది. సో యువర్ జాబ్ ఇస్ టు ఎన్షూర్ దట్ యువర్ మెన్ ఆర్ కెప్ట్ ఇన్ హై మొరేల్, దే రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ విత్. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, వాళ్ళకి వెహికల్స్, ఎక్విప్మెంట్, వాళ్ళ టైమ్లీ వాడు ఫుడ్, వెల్ఫేర్ వాడికి ఏమైనా అయితే మెడిసిన్స్, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవటం. వీ హ్యాడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మార్టైడ్ సోల్జర్స్, మా జవాన్లు చాలామంది చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవటం, వెల్ఫేర్ సెంటర్స్ పెట్టడం. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ దే ఆర్ ఆల్ యువర్ చిల్డ్రన్, that they are well catered to. At times, వాళ్ళతో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళని సిచ్యువేషన్ డీల్ చేయమన్నప్పుడు వాళ్ళతో తప్పు జరగచ్చు. ఆ తప్పు ఎవరిది? వాళ్ళదే, నీదే, నాదే కదా. ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ కెనాట్ సే వాడు చేసిన వాడిని పట్టుకోండి అని రేపు మర్నాడు ఇంకోటి చేయడం మళ్ళీ. అదే మీరు ఆ ప్రొడక్ట్ చేశారు కాబట్టి మీకు టీం బిల్డప్ అయింది. 1,00,000 మంది 2 లక్షల మంది పనిచేసేటప్పుడు అటువంటి సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటాయి. అవునండి, అది వాంటెడ్లే అన్నది మనం అది చూడాలి. ఇఫ్ హీ హస్ డన్ సంథింగ్ డెలిబరేట్లీ అండ్ ఇండిఫెన్సిబుల్ యాక్ట్, దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇఫ్ దెర్ ఇస్ అ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, కావాలని చేశాడు, డెలిబరేట్ అయితే కదా, నో సేవింగ్ హిమ్. వాడు ఎవడైనా సరే వాడిని పోస్ట్ మార్టం అవ్వాల్సిందే. హీ హ్యాస్ టు ఫేస్ ఇట్, బట్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇఫ్ థింగ్స్ గో రాంగ్, యాజ్ ఎ లీడర్ ఐ హ్యావ్ టు ఓన్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్, విచ్ ఐ డిడ్. సార్ డీజీగా చేశారు చాలా కాలం మీరు. మీకు బాగా మనసుకు నచ్చిన ఒక సంగతి చెప్పండి. కానీ ఇది చేయలేకపోయినా కూడా ఒక బాధ కూడా మీకు ఇంతకాలం సర్వీస్లో ఏదో చేయాలి అటువంటిది అయితే ఏం లేదండి నాకు. టు బి వెరీ ఫ్రాంక్, చెయ్యలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ దిస్ ఫీల్డ్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ ఇన్ ది వాట్ డూ యూ కాల్ జనరల్లీ యాజ్ ద మెయిన్ లైన్, మెయిన్ స్ట్రీమ్.
సో కాబట్టి ఇది చెయ్యలేదు అన్న ఫీలింగ్ రాలేదు. ఐ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఐ హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. లాస్ట్ డే కూడా ఒక మాట అన్నారట మీరు, నేను రిటైర్ అవుతున్నాను కానీ నా మైండ్ అంతా, నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది, కాశ్మీర్లో ఇంకా కొంత కమ్యూనిటీ ఉంది, దాన్ని ఇంకా మార్చాలి, చేస్తుంటే బాగుంటుందని మీరు ఒక డైలాగ్ అన్నారు. అది ఇప్పటికే ఉంది, అది ఇప్పటికే ఉంది. సి వెన్ యూ స్పెండ్ మోర్ దెన్ 30 years in J&K, you have spent a generation, all your friends, your best friends, and of course I don't have any enemies unless somebody considers me as a competitor, otherwise I don't have any enemies. Deliberately ఎవరికేమీ నేను చేయలేదు. I took along everyone. So I have all my friends there, my emotions are there. If given a chance, I'll again be a policeman in Kashmir, in J&K once again. My heart is there. Even though I'm physically here, my heart is in Kashmir. My heart is in J&K. And by the way, I'm also domicile of J&K now. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు రాని డొమిసైలు ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత బికమ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ డొమిసైల్. ఎవరైతే 15 years అక్కడ సర్వ్ చేస్తారో దట్ డొమిసైల్. సో ఐఎమ్ డొమిసైల్ ఆఫ్ J&K now. కానీ కాశ్మీర్ని కాపాడేది పోలీసు కాదు, ఆర్మీ కాదు, కాశ్మీర్సే అనే ఒక మీరు ఎప్పుడు నమ్ముతారట కదా? దట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. బికాజ్ అల్టిమేట్లీ ఇట్స్ ద పీపుల్ పబ్లిక్ యొక్క ఇది లేనిది మీరేం చేయలేదు, వాళ్ళ సహకారం లేనిది ఏం లేదు. కశ్మీర్లో మాకు ఎంత సక్సెస్ వచ్చిందో ఆ సక్సెస్ అంతా పబ్లిక్ నుంచే వచ్చింది. ఇన్ఫర్మేషన్ మాకు గాలిలో నుంచి రాదు కదా. కశ్మీర్లో ఉన్న పోలీస్ అందరూ కూడా కశ్మీరీసే. ఇంటెలిజెన్స్ అంతా వాళ్ళ నుంచి వస్తుంది, సెంట్రల్ ఫోర్సెస్ నుంచి రాదు. సెంట్రల్ ఫోర్సెస్ వస్తాయి పోతాయి, 2 ఏళ్ళు సర్వ్ చేస్తాయి పోతాయి. కానీ కశ్మీరీ పోలీస్ మ్యాన్ వాడు అక్కడే పుడతాడు, అక్కడే పెరుగుతాడు, అక్కడే రిటైర్ అవుతాడు, అక్కడే ఉంటాడు, అక్కడే చనిపోతాడు. సో ఇన్ఫర్మేషన్ హస్ టు కమ్ ఫ్రమ్ దెమ్. అండ్ అన్లెస్ యూ ఎన్లిస్ట్ పబ్లిక్ సపోర్ట్, అన్లెస్ ద పీపుల్ సీ యూ, అక్కడున్న పబ్లిక్ మిమ్మల్ని ఫెయిర్గా ఇతను మాకు న్యాయం చేస్తాడు, ఫెయిర్గా ఉన్నాడు అంటే మీరు ప్రొటెక్ట్ చేయగలరు వాళ్ళు అని చెప్పి భయం. జనం పీపుల్ జనరల్ ఆర్ గుడ్, ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ గుడ్. 1% బ్యాడ్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ బ్యాడ్ ఎలిమెంట్కి భయపడతారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సొసైటీ ఉందండి మన సొసైటీ. మన సొసైటీలో ఎంతమంది బ్యాడ్ పీపుల్ ఉంటారని 10%, 5% ఉంటుంది సార్. దానికోసం మరి ఇంకా 20 లక్షల మంది పోలీసులు, ఇన్ని కోర్టులు, ఇవన్నీ అవసరమా? అవసరం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ వెపన్స్ ఉన్నాయి, వాడు మైండ్ సెట్ దాని మీద అంటే ఈ జస్ట్ 1% నుంచి 99% ప్రొటెక్ట్ చేయడం కోసం ఎంత మనం పెట్టాం. జస్ట్ ఇన్ స్మాల్ కోసం ఇంత పెద్ద సిస్టమ్ పెట్టాం. కశ్మీర్లో J&Kలో కూడా అంతే. స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రాడికలైజ్, హూ బిలీవ్ ఇన్ దిస్ religious basis మీద some of them. They have grown up on that since 47 because of Article 370. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కూడా వస్తాయి అందులో. సో పబ్లిక్ని కూడా వాళ్ళు దే వుడ్ కంప్లీట్లీ మిస్లీడ్ దెమ్. పీపుల్ ఆల్సో బిలీవ్ ఇట్. అంతే కదా. ఇది ఉంది 370 ఉంది, జెండా ఉంది, మనకి కాన్స్టిట్యూషన్ అంటే ఓవర్ ఇజ్రాయల్ అనుకో నమ్ముతారు వాళ్ళు. ద డే యూ రిమూవ్ ఇట్ అండ్ యూ ఎన్ఫోర్స్ రూల్ ఆఫ్ లా, నథింగ్ డూయింగ్, ఇది ఇప్పుడు ఒకటే ఉంది, దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పాకిస్తాన్, మేము ఇది చేస్తున్నాం, రోడ్లు పెడుతున్నాం, రైలు పెడుతున్నాం, పంచాయతీరాజ్ సిస్టమ్ పెట్టాం, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఎలా ఉంది, అదర్ యూ ఫాలో, ఇఫ్ నాట్ యూ గో దేర్ అంటే పీపుల్ విల్ ఫాలో యూ. అంటే మీరు గట్టిగా ఉంటే మీతో ఉంటారు, మీరు గట్టిగా లేక సాఫ్ట్గా ఉంటే మీరే ఆ సెపరేటిస్ట్ చెప్పినట్టు విని వాటితో మీరు మాట్లాడుతూ ఉంటే పబ్లిక్ మరి ఏమనుకుంటారు, పబ్లిక్ వాట్ సైడ్ వెళ్తారు. సో పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్ ది విన్నింగ్ సైడ్. People in general, I believe, people in general are good. It depends on how you handle them, how you feed them with. gata 70 ఏళ్ళు వాళ్ళ ఆర్టికల్ 370 ఉంది, పాకిస్తాన్ ఇదైద్ది, మేము ఆటానమీ దొరుకుద్ది, మాకు 353 పొజిషన్ దొరుకుద్ది అనుకుంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్మిస్తూ వచ్చారు జనాలు కొంతమంది. రైట్. అదేవిధంగా మనం కూడా సాఫ్ట్గా ఉన్నాం, గవర్నమెంట్ కూడా సాఫ్ట్గా ఉంది, పాకిస్తాన్తో మాట్లాడతామని, అప్పుడప్పుడు మాట్లాడమని, 4 యుద్ధాలని. వీ కెప్ట్ ఆన్ చేంజింగ్ అవర్ పాలసీ. వేరే పాకిస్తాన్ అంటే వెరీ క్లియర్ పాలసీ కశ్మీర్ మీద. దే హ్యాడ్ ఎ వెరీ కన్సిస్టెంట్ పాలసీ. మనమే చేంజెస్ అవుతుంటాయి, మనకి పాలసీ లేదు. వాళ్ళకి ఏంటంటే 1000 cuts, బ్లీడ్ ఇండియా బై 1000 cuts అండ్ దెన్ గ్రాబ్ కశ్మీర్. మనకి వీ నెవర్ హ్యాడ్ ఎ పాలసీ ఇన్ కశ్మీర్.
సార్ మన ఒకవేళ కాశ్మీర్ ఇచ్చిన ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అవుతుందని మాత్రం కనిపించట్లేదు వాస్తవం. లేదు, అది అక్కడ ఇస్తే ఇంకా నెక్స్ట్ బాంబేకి వస్తారు, ఢిల్లీ కూడా. హిమాచల్ గురించి వస్తాడు, తర్వాత లేహ్ వచ్చి కిందకి వస్తాడు, ఢిల్లీ వరకు వస్తాడు. It will not stop. See, what you need to understand is Pakistan is based on two nation theory, right? The theory is on the religious basis. Pakistan for Muslims and India is a Hindu country. That's the thesis, which we did not accept it. Pakistan took birth based on that. If that theory is true, how come East Pakistan, Bangladesh separated? They fought against them and became a separate country. So that theory is completely, totally wrong, number one. Number two, again, if that theory is right, India lo number of Muslims is much larger than Pakistan. కరెక్ట్. Indian Muslim population is larger than Pakistan. They believed in the concept, the idea of India, Indian Muslims. They never believed what Pakistan said. Number three, Indian Muslims did not support the Kashmiri cause. Kashmiri ఎట్లయితే కొంతమంది సెపరేటిస్టులు పాకిస్తాన్ ఇది అంటున్నారు, వీళ్ళెవరు అక్కడ పోయి సపోర్ట్ చేయలేదు వాళ్ళకి. వీళ్ళెవరు అక్కడ పోయి జాయిన్ కాలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చారు అక్కడి నుంచి ఫైట్ చేయడానికి, ఇక్కడి నుంచి ఎవరు పోయి అక్కడ ఫైట్ చేయలేదు కదా. సో పాకిస్తాన్ వాట్ ఇట్ హాస్ బీన్ డూయింగ్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కశ్మీర్ అలోన్. వాళ్ళు మీరు కాశ్మీర్ ఇచ్చేయండి, రేపు నెక్స్ట్ హిమాచల్, నెక్స్ట్ పంజాబ్లో ఎట్లానే ట్రై టు డూ దట్, ఖలిస్తాన్ చేస్తూ పోయారు వాళ్ళు. నెక్స్ట్ ఢిల్లీ దే హావ్ రిసార్టెడ్ టు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఢిల్లీ, హిమాచల్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, చండీగఢ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్. అక్షర్ధామ్ వాళ్ళని మేము పట్టుకున్నాం, అక్షర్ధామ్లో అటాక్ చేసిన టెర్రరిస్టుని ఇన్ శ్రీనగర్. ఢిల్లీ పార్లమెంట్లో అటాక్ చేసిన వాడిని వీ అరెస్టెడ్ దెమ్ ఇన్ శ్రీనగర్. సో ఫర్ దెమ్ it is not just Kashmir, that's my point. For them it is entire India, it is integrate India. Bleed India by 1,000 cuts, not just Kashmir. So let us understand their game plan, the game plan ISI, because the entire Pakistan army, adi survive ayyade ee idea meeda. Otherwise they have no reason. Right? Pakistan army cannot forget the humiliation of, the loss of Bangladesh and surrender of 90,000 troops. 71 So forget about it. The Kashmiris themselves don't want to go to Pakistan. Why will they go to Pakistan? Tell me. What has Pakistan got? Atla anukunte they would have gone in 47 itself. They didn't go. Pakistani Kashmiris acceded to India by choice. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. ఆయన చెప్తున్నట్లుగా సర్వీసులు ఉన్నప్పుడు మనం ఇలాగ ప్రజలకు మనం ఇచ్చుకుంటారు, సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మనం గుర్తించాలంటే డిపార్ట్మెంట్లో సర్వీసులు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేసే రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే పబ్లిక్ రిటైర్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు రాజేంద్ర కుమార్. ఆయన డిపార్ట్మెంట్లో ఏఎస్పీకి వచ్చినప్పుడు ఎలాగ క్లీన్గా ఉన్నారో రిటైర్ అయినప్పుడు కూడా అదే క్లీన్గా వచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీసు కాబట్టి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన పండగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందు మెసేజ్ అక్కడి నుంచి వస్తుంది. అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, కానీ తన అని పక్కన వేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారంటూ రాజేంద్ర కుమార్ గారు చెప్తారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.